రాజా రాజాధిరాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా అన్నాడు. కాకపోతే ఎప్పుడూ రాను రాజా కాదు అన్న విషయం మాత్రం ఇప్పుడు తాజాగా క్లియర్గా తెలుస్తోంది. ఎస్, ఇళయరాజాకు సంబంధించినటువంటి విషయమే ఇది. ఇళయరాజా తన పాటలకు సంబంధించి లేదా పాటలకు సంబంధించినటువంటి రైట్స్కి సంబంధించి చాలా కేసులు వేశాడు, చాలామందిని ఇబ్బంది పెట్టాడు, చాలామందితో ఆటలాడుకున్నాడు, కేసుల పరంగా చాలామందిని ఎదుర్కొనేలాగా చేశాడు. ఇన్ని చేసినా అవన్నీ ఎందుకు? ఆయన పాటల మీద ఇంకెవరు రైట్స్ తీసుకోవద్దు, లేదా ఆయన పాటలు ఎవరు వాడుకోవద్దు. పాటలతో పాటుగా ఆయన బీజిఎం కావచ్చు, లేదా ఏదైనా చిన్న బిట్లాగా ఇంకెవరైనా వాడుకుంటే మాత్రం వాళ్ళ మీద కేసులు వేయడం, ఆ కేసుల మీద డబ్బులు లాగటం, డబ్బులు గుంజుకోవడం, కేసులకు సంబంధించినటువంటి ఆడియో రైట్స్ పరంగా ఇబ్బంది పెట్టడం, రకరకాల ఇష్యూస్ మాత్రం చాలా ఇబ్బందులు పెడుతున్నాడు నిజానికి. ఒక రకంగా ఇళయరాజా అంటే ఏంటి? మ్యూజికల్ సెన్సేషన్. ఆయన ఒక అద్భుతమైనటువంటి మహా సంగీత దర్శకుడు, సంగీత జ్ఞాని. అలాంటి జ్ఞానవంతుడైనటువంటి సంగీత దర్శకుడైన ఇళయరాజా తన పాటలపైన లేదా చిన్న పాటలు చిన్నగా వాడుకున్నందుకు గాను ఆయా సినిమాల మీద లేదా ఆయా నిర్మాతల మీద ఆయా దర్శకుల మీద కేసులు వేసి వాళ్ళందరినీ కోర్టుకు లాగి ఆ కోర్టులతో పాటు మాట్లాడుకొని దాంతో మధ్యవర్తిగా మాట్లాడుకొని ఆ డబ్బులు గుంజుకోవడం, లేకపోతే కోర్టుల కేసుల ద్వారా డబ్బులు తీసుకోవడం, రాబట్టుకోవడం అనేది చేస్తూ ఉన్నాడు. నిజానికి అంత మహా జ్ఞాని అయినటువంటి ఇళయరాజా ఇలాంటి చిన్న విషయాల పట్ల అంత అల్పంగా ప్రదర్శించడం, అల్పంగా మాట్లాడడం, అల్పంగా ప్రవర్తించడం ఏంటి అనేది మాత్రం చాలా మందిలో ఒక విస్మయం కలిగించేటువంటి విషయం కావచ్చు, లేకపోతే చాలా అనతికల్గా కనిపిస్తున్నటువంటి విషయంగా కనిపిస్తుంటుంది. అంటే మనకు ఒక ఇళయరాజా అంటే మనకు ఒక మహా అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడిగా, లేదా మహా మనిషిగా, చాలా గొప్ప ఇదిగా కనిపిస్తూ ఉంటాడు మనకు. అంటే పాటల పరంగా కావచ్చు, సంగీత పరంగా కావచ్చు, లేకపోతే నేపథ్య సంగీతంగా కావచ్చు, బీజిఎంలతో కూడా జనాలు హమ్మింగ్ చేసేలాగా పరిస్థితి చేసినటువంటి, క్రియేట్ చేసినటువంటి మ్యూజికల్ వండరు ఇళయరాజా. అలాంటి జ్ఞాని ఇలాంటి చిన్న విషయాల పట్ల రెస్పాండ్ అవ్వడము, కేసుల వరకు వెళ్ళడము, కేసులు వేయడము, అంతెందుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మీద కూడా కేసులు వేశాడు. అంటే మ్యూజికల్ కాన్సర్ట్స్ పేర్ల పైన కానీ దేశ విదేశాల్లో వేదికల మీద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినందుకు గాను, ఆ పాట పాడినందుకు గాను, ఆ పాటల మీద తను కొంత డబ్బులు చెల్లించాల్సిందని చెప్పేసి దాని మీద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మీద కూడా కేసు వేశాడు. సాధించుకున్నాడు నిజానికి మొత్తంగా. ఆ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాకి సంబంధించి అది సినిమాకి సంబంధించి వచ్చినటువంటి కేసులు కావచ్చు, లేకపోతే రకరకాల సినిమాలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఎలా చూసినా సరే ఆ కేసులు వేయడం, ఆ కేసులకు సంబంధించి మధ్యవర్తిత్వంతో మాట్లాడి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం, లేకపోతే కోర్టుల ద్వారా డబ్బులు వసూలు చేసుకునే పరిస్థితిలా కనిపిస్తుంది. బట్ ఇప్పుడేమైంది? ఇళయరాజా చేసినటువంటి ఈ ఇష్యూస్ అన్నిటి వల్ల విసిగిపోయినటువంటి నిర్మాతలు, మ్యూజికల్ కంపెనీస్కి అన్ని కూడా సర్వ హక్కులన్నీ ధారపోస్తూ ఆ సరిగమ కంపెనీకి రైట్స్ ఇచ్చేసినట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే రైట్స్ అన్ని ఇచ్చేసారు నిజానికి. వాస్తవంగా సరిగమ కంపెనీ మొత్తం ఆ రైట్స్ తీసుకుంది. ఆ రైట్స్ తీసుకున్న తర్వాత పాటల మీద కావచ్చు, ఆ పాటలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వీడియో సాంగ్స్ కావచ్చు, లేకపోతే ఆడియో సాంగ్స్ కావచ్చు, ఎలా చూసినా సరే ఎవరిపైనా చట్టపరమైనటువంటి హక్కులు ఎవరికి ఉండకూడదు అనేటువంటి నిర్ణయం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆ కారణంగా ఇళయరాజాకు సంబంధించినటువంటి పాటలు కూడా ఇందులో వస్తూ ఉన్నాయి. ఆ పాటలు దాదాపు 130 పాటలు ఇళయరాజాకు నుంచి వాడకూడదు, పాడకూడదు, పాడించేటువంటి అవకాశం ఉండకూడదు అనేటువంటి ఒక దానికి సంబంధించినటువంటి హక్కును కూడా కల్పించేటటువంటి విధానం కూడా కల్పిస్తుంది. ఆ రకంగా ఈ విషయం తెలిసినటువంటి ఇళయరాజా చాలా తెలివిగా ఆ 130 పాటలు తను వేరు ఆడియో కంపెనీలు, వీడియో కంపెనీలకి చాలా ఈజీగా ఇచ్చేసుకోండి, టోక్గా ఇచ్చేసినట్టుగా యాక్ట్ చేశాడు నిజానికి. అంటే ఆ కారణంగా వీడియో అంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇళయరాజా చెప్పాడు, పాటలు ఇచ్చేసాడు, మనకు తీసుకున్నాడు, హ్యాపీగా ఇక్కడ నుంచి వాడుకునే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇళయరాజా అలా చేసిన విధానానికి, లేకపోతే ఆ పాటలు వాడుకున్న విధానానికి సరిగమ కంపెనీ వాళ్ళ మీద కేసు వేసింది. ఆ కేసు పట్ల అలాంటి వీడియో పాటలు కావచ్చు, లేదా ఆడియో పాటలు కానీ ఎవడు హక్కుదారుడు కాదు, ఎవడు దాన్ని ఉపయోగించుకోవడానికి ఛాన్సే లేదని చెప్పేసి దాన్ని టోకుగా చాలా క్లియర్గా స్పష్టంగా పేర్కొన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ రకంగా ఇళయరాజా వచ్చినటువంటి షాక్ ఇది, బిగ్గెస్ట్ షాక్ ఇది. దాంతోపాటు అంటే ఆయన ఆడియో పాటలు కావచ్చు, లేకపోతే వీడియో పాటలు వేరే వాళ్ళు పాడినట్టు కావచ్చు, లేకపోతే వీడియో సాంగ్స్ ప్లే చేసుకున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇకపైన మ్యూజికల్ కాన్సర్ట్స్లో దేశ విదేశాల్లో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అనేక మ్యూజికల్ కాన్సర్ట్స్లో ఇళయరాజా ఈ 130 పాటలు పాడకూడదు, పాడించకూడదు అనేటువంటి రూల్ కూడా పాస్ చేశారు. అది నిజంగా బిగ్గెస్ట్ షాక్లా కనిపిస్తుంది. అంటే 130 పాటలు అంటే కనుక చాలా బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ ఉండొచ్చు, లేకపోతే అందరికీ వాంటెడ్ సాంగ్స్ కావచ్చు, చాలామంది కోరుకున్నటువంటి పాటలు అయి ఉండొచ్చు. ఆ పాటలు ఏవి కాన్సర్ట్స్లో పాడాల్సినటువంటి అవకాశం లేకుండా సరిగమ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చేసింది. సో ఈ కారణంగా ఇళయరాజా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రకంగా గొంతులో పచ్చివెలకాయ పడ్డట్టుగా అయిపోయింది ఒక రకంగా. అంటే ఎప్పుడు అతిగా పోవడం అనేది ఎప్పుడు కూడా అతిగానే కనిపిస్తుంటుంది. నిజంగా అతిశైతి సర్వత్రా వర్జేత్ అంటుంటాం కదా మామూలుగా. సింపుల్గా ఎప్పుడు ఎక్కువ చేసినా అది ఎప్పుడు మనకే లాస్ అవుతుంది. ఎంత ఓవరాక్షన్ చేస్తే తప్ప అంత ఇబ్బంది అవుతుంది అనే విషయం మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇళయరాజా ఈ సరిగమ కంపెనీ చేసినటువంటి రూల్స్ కావచ్చు, లేకపోతే రెగ్యులేషన్స్ కావచ్చు, దానికి పాస్ అనేవి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ
ఇకపై 130 పాటలు అతను పాడొద్దు, పాడించకూడదు, మ్యూజికల్ కాన్సర్ట్స్లో కూడా ప్లే చేయకూడదు అని చెప్పేసి సరిగమ కంపెనీ చాలా ఖచ్చిత బలమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఆ కారణంగా ఇళయరాజా ఆ 130 పాటలకు దూరం అయిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా చూస్తే ఇళయరాజాకి సంబంధించి అంటే ఏదైతే ఇన్నేళ్లుగా తను సంపాదించినటువంటి జ్ఞానం కావచ్చు, మ్యూజికల్గా ఇన్నేళ్లుగా సంపాదించినటువంటి కీర్తి కావచ్చు, ఎలా గొప్ప వ్యక్తిగా కనపడ్డటువంటి వ్యక్తి ఇళయరాజా చాలా అంటే దానికి సంబంధించి అంటే చెప్పాను కదా, బాలు మీద కేసు కూడా వేశాడంటే కూడా అక్కడ నుంచి ఎంత దిగజారుడుతనంగా కనిపించినటువంటి విధానం కూడా కనిపిస్తుంది మనకు స్పష్టంగా. అంత దిగజారుడుతనానికి పరాకాష్ఠగా కనిపించే విధానమే ఇప్పుడు సరిగమ కంపెనీ వేసినటువంటి కేసు కావచ్చు, లేకపోతే కోర్టులో దావా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇష్యూస్ అన్నీ క్లియర్గా మైండ్లో పెట్టుకొని ఇళయరాజా ఇక ముందైనా కనీసం మిగతా ఆడియో కంపెనీస్కైనా కావచ్చు, లేకపోతే తన పాటలపైన కావచ్చు, తన బీజిఎమ్స్ మీద కావచ్చు, చాలా చిన్న విషయాలు, నిజానికి చాలా చిన్న విషయాలు, కొంచెం బీజిఎం ఆ పాట పాడారు, లేదా చిన్న బీజిఎం ఏదో సినిమాలో సందర్భంగా ఈ పాట ఉంటే బాగుంటుందని మిగతా దర్శక నిర్మాతలు అందరూ కోరుకుంటే దాన్ని చిన్నగా వాడుకున్నారని చెప్పేసి వాడుకుంటారు అంతే. దాంట్లో పెద్ద విషయమే ఉండదు. ఇళయరాజా మాత్రమే కాదు కదా, చాలామంది సంగీత దర్శకులను కూడా మిగతా వాళ్ళు పాడారు, వాడుకున్నారు, చిన్న పాటలు వాడుకున్నారు, లేకపోతే చిన్న బీజిఎం బిట్స్ కూడా వాడుకున్నట్టు సందర్భం. వాళ్ళెవరకు లేని ఇబ్బంది ఇళయరాజాకు మాత్రమే రావడం అనేది మాత్రం ఆయన పరాకాష్ఠకి లేకపోతే వయసుకు సంబంధించినటువంటి అతిశయక్తి వల్ల కనపడినటువంటి వ్యవహారాలు కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఇళయరాజాకి సంబంధించి చూస్తే కనుక ఒక సరిగమ కంపెనీ ఇచ్చినటువంటి బిగ్గెస్ట్ షాక్ లాగా కూడా ఇది కనిపిస్తోంది.